అమ్మా నీకు సెల్యూట్. డ్రగ్స్ పై పోరాటంలో తల్లుల సహకారం. తమ పిల్లల్ని కాపాడాలంటూ ఈగలకు ఫోన్ కాల్స్. రోజు 8 కాల్స్ వస్తే అందులో 3 వారివే. ఆ సమాచారంతోనే గోవా డ్రగ్స్ నెట్వర్క్ ధ్వంసం. అమ్మకు వందనం అంటున్న పోలీసులు. మొత్తం మీద వాళ్ళ కొడుకులు చెడిపోయారు. తల్లిదండ్రులకు అల్లారం ముద్దుగా చూసుకున్నటువంటి కొడుకులు వాళ్ళ ముందే డ్రగ్స్ తాగుతూ గంజాయి మత్తులో ఊతుంటే తల్లిదండ్రులు ఏమి చేయలేక చాలా ఇబ్బందులు పడ్డారు. మార్చే ప్రయత్నం చేసిర్రు. సూసైడ్ చేసుకుంటారేమని వాళ్ళు ఏమన్నా ప్రాణానికి హాని కలిగించుకుంటారేమని వాళ్ళని మందలేయడమే బంద్ చేసిర్రు. వాళ్ళు డ్రగ్స్ మత్తులో ఏది ఇష్టారాజ్యంగా ఏం చేస్తున్నారో కూడా తెలియలేనటువంటి పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఈ ప్రోగ్రాం తెలంగాణ రాష్ట్రం ఒక ఈగల్ అనేటువంటిది ఫోన్ కాల్ తీసుకుంది. దానికి వాళ్ళ తల్లిలే ఫోన్ చేసి సమాచారం అందిస్తున్నారట. అట్లా ఈ ఆఫీసర్స్ అంతా కూడా ఆ డ్రగ్స్ నెట్వర్క్ ఎక్కడెక్కడ ఉన్నాయో వాటిని ధ్వంసం చేస్తూ వాళ్ళను కాపాడే ప్రయత్నం చేస్తున్నట. మంచి శుభ పరిణామం. ఇది గ్రామ స్థాయిలో కూడా విస్తరించి నాకు తెలిసి ప్రభుత్వమే కాదు, అధికారులే కాదు, స్వచ్ఛందంగా గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు డ్రగ్ నిషేధ లేదా వీటిని ఏమంటారు డ్రగ్సే ఇవన్నీ కూడా అంటే రకరకాల రూపాలలో డ్రగ్స్ ఉంటాయి. గంజాయి వీటిని నిషేధిస్తూ కమిటీలు వేయాలి. ఊర్లలో గ్రామాలలో గ్రామస్థాయి కమిటీలు కూడా వేయాలి. దాంట్లో పోలీస్ ఆఫీసర్, ఒక విద్యావేత్త, స్కూల్ టీచరు, ఆ గ్రామంలో ఉండేటువంటి పెద్దలు, సర్పంచ్, సెక్రటరీ, ఇట్లా కొంతమందితోటి కమిటీ వేసి డ్రగ్ నిర్మూలన పోరాట కమిటీ ఇట్లా వేసి స్వచ్ఛందంగా ఆ కమిటీ వేస్తే ఆ ఊర్లో ఉండే వాళ్ళు తాగడానికి ఇబ్బంది పడుతుంటారు, వాడుకోవడానికి ఇబ్బంది ఉంటుంది. ఒకవేళ ఆ ఊరిని కాదని బయటికి పోతే బయట ఊర్లో కూడా కమిటీ ఉంటుంది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలలో, ఈ మండలాలలో, జిల్లాలలో డ్రగ్ నిర్మూలన కమిటీ వేస్తే కొంత ఉపయోగం ఉండే అవకాశం ఉంటుంది. దయచేసి ఈ వీడియో చూస్తున్నటువంటి పోలీస్ ఆఫీసర్లో లేదా జిల్లా కలెక్టర్లో డ్రగ్ నిర్మూలన కమిటీ ఒకటి స్వచ్ఛందంగా వేసి దానికి ఒక అధ్యక్షుని, కమిటీలను పెడితే కొంత ఉపయోగం ఉంటుంది. స్వచ్ఛందంగా గ్రామ స్థాయిలోకి అవేర్నెస్ ప్రోగ్రామ్ని తీసుకుపోయినట్టు ఉంటుంది. దయచేసి ఆలోచించాల్సిందిగా కోరుతున్నాం.